రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. గత 23 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు ఒకవైపు, అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ కూడా ఆందోళన చేపడుతున్నారు. మరోవైపు సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా ఆందోళన చేపడుతున్న నేపథ్యంలోనే ఇవాళ 1వ తేదీ జీతాలు ఇవ్వాలి అంటూ 12 గంటల ఆందోళనకి సిద్ధమైంది యూటీఎఫ్. అయితే ఈరోజు మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకోసం ఈరోజు ఆందోళన చేపట్టారు? ఏదైతే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంది, మాకు కావాల్సిన ఆర్థిక బకాయిలు ఏవైతే లోన్ల రూపంలో కానీ, ఏపీజేఎల్ఐసి కానీ, పిఎఫ్ లోన్స్ కానీ, ఇంకా ఈఎల్స్ 2 సంవత్సరాల కాలం పాటు ఈఎల్స్ ఇంతవరకు పెండింగ్లో ఉన్నాయి. వాటికి డిఏఆర్ఏస్ పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన మనం ట్యాక్స్ కూడా పే చేసినాం. అయినా ప్రభుత్వం ఇంతవరకు వాటిని వేయాలనే ఆలోచన లేదు. ఈ ఆర్థిక బకాయిల కొరకు మనం రాష్ట్ర కమిటీగా, రాష్ట్ర శాఖ, రాష్ట్ర నాయకులకు, చాలామంది ప్రభుత్వంలో పెద్దలందరికీ అనేక సార్లు విన్నవించినా, అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన కరువైంది. స్పందన కరువు కాదు, అసలు ఎప్పుడు ఇస్తామనే విషయం చెప్పడం కూడా కష్టమైంది. అందుకే మేము ఈ ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో ధర్నా పాయింట్ తీసుకున్నాం. ఇది రెండో ఫేజ్, ఇది 3rd ఫేజ్. అయినా కూడా ప్రభుత్వంలో స్పందన రాకపోతే 9-10 తారీఖులో విజయవాడలో ధర్నా, పెద్ద సంఖ్యలో ధర్నా చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తాము. అవసరమైతే మేము ప్రభుత్వంకు ఏ రూపంలో బుద్ధి చెప్పాలని ఆ రూపంలో బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్నాం. ఒకవైపు గవర్నమెంట్ చెప్తుంది జగన్ మాటిస్తే మడమ తిప్పడు అంటున్నారు. మరి ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాడని ప్రభుత్వం అంటుందిగా, మీరేమంటారు? అన్ని వర్గాలకు న్యాయం చేయడం లేదండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలే మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం, అంత తప్ప వేరేమీ అడగడం లేదు. ఆయన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఊరు వాడవాడ ఎన్నిసార్లు అంటే లెక్కలేనన్ని సార్లు ఉద్యోగులకు న్యాయం చేస్తానన్నాడు. ఆ న్యాయం చేసేటివే మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు కాదు, జిపిఎస్ అనేది తెచ్చి మరి మా ఉపాధ్యాయులకు భయానక పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాకు సరెండర్ లీవ్స్ అనేటివి మాకు ఇయర్కి 6 సరెండర్ లీవ్స్ అనేటివి వస్తాయి మాకు. అదేదో ఈ మన జగన్ అన్న లేదా వాళ్ళ ఫాదర్ పెట్టిన భిక్ష కాదు. మాకు మా పూర్వ అధ్యక్షులు, కార్యదర్శులు, మా నాయకులు పోరాడి సాధించి తెచ్చిన ఈఎల్స్ అవి. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు త్యాగం చేసినటి వల్ల ఒక్కొక్కటి ఈయన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని తొలగిస్తూ జరుగుతున్నాడు. కాబట్టి మాకు అప్పుడు ఉన్నటి వల్ల అలాగే కొనసాగించాలని నుంచి ఏమున్నాయి మీకు, ఏమి జగన్ ఏం హామీలు ఇచ్చాడు? సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా అన్నాడు, ఇంతవరకు చేసింది లేదు. ఒక 2 నెలలు ఉంటే గవర్నమెంట్ కూడా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో చేస్తానన్న హామీ ఇవ్వమంటున్నాము. తర్వాత మాకు మెరుగైన పిఆర్సీ ఇస్తా అన్నాడు, మెరుగైన పిఆర్సీ ఇవ్వలేదు. ఐఆర్ అనేది 27% ఇచ్చి దాన్ని ఫిట్మెంట్ 23 తగ్గించి, చరిత్రలో ఎప్పుడు కూడా పిఆర్సీ అనేది రివర్స్ పిఆర్సీ ఇవ్వలేదు. ఒకవేళ మా గవర్నమెంట్ వస్తే మెరుగైన పిఆర్సీ ఇస్తా అన్నాడు, సకాలంలో డిఏలు ఇస్తానన్నాడు. ఏమున్న ప్రతి ఉద్యోగి సంతోషపడాలి, సంతోషపడితేనే రెట్టింపు ఉత్సాహంతో ఆయన ఉద్యోగం చేస్తాడు, అప్పుడే కదా మన ప్రభుత్వం బాగుంటుంది అనే విధంగా ఆయన హామీలు ఇచ్చినాడు. ఇచ్చిన హామీలు అమలు చేయని అడుగుతున్నాం. మాట తప్పినాడు, మడమ తిప్పినాడు. చెప్పండి మేడం, 1వ తేదీ జీతాలు రాకపోతే ఏంటి మీ పరిస్థితి? సార్, ఒక ఉద్యోగస్తులు ఎవరైనా నెల జీతం కోసమే కష్టపడుతున్నారు సార్. మరి 1వ తేదీ జీతాలు రాకుంటే ఆ ఫ్యామిలీ ఏ విధంగా గడుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి రెంట్లు, పాల బిల్లు, నిత్యావసర వస్తువులు, పిల్లల బడి ఫీజులు, అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్స్, మెడికల్స్, ఇవన్నీ మేము ఏ విధంగా సమకూర్చుకోవాలి? 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు లోన్స్ మెసేజెస్ మేము ఏ విధంగా బ్యాంక్ వాళ్ళకి సమాధానం చెప్పాలి? ఎన్నిసార్లు అప్పులు చేసుకోవాలి? ప్రతి నెల మేము అప్పుల పోతే మమ్మల్ని చీకొడుతున్నారు జనాలు కూడా. ఉద్యోగస్తులు అయ్యింది ఏందబ్బా ఇది? ఈ ఉద్యోగం కన్నా ఈ ఉద్యోగం అనేసి బజ్జీల బండి పెట్టుకున్నా కూడా ప్రశాంతంగా నెలకు ₹1,00,000 దాకా సంపాదించుకోవచ్చు సార్. అంత దారుణమైనటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనుభవిస్తున్నారు సార్. ఈ ప్రభుత్వము మాకు సకాలంలో జీతాలు చెల్లించకపోతే మేము ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ పడిన గతే పడుతుందని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం సార్. వేలకు జీతాలు ఇచ్చేటువంటి సమయంలో కూడా మరి ఇంకాస్త జీతాలు పెంచాలని అడగడంలో న్యాయం ఉందంటారా? వేలకు జీతాలు అంటున్నారు సార్. ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు ఇవ్వాలంటే ఒక కమిషన్ వేస్తారు సార్. ఆ కమిషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పటి వస్తువుల రేట్లు ఎట్లా ఉన్నాయి, పిల్లల ఫీజులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఎంతోమంది ఐఏఎస్లు వాళ్ళు కూర్చుని వీళ్ళకు ఇంత % ఇస్తే వీళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది, సరిపోతుంది అన్నారు.
మాకు పోయినసారి కమిషన్ పిఆర్సీకి ఒక నియమించినటువంటి కమిషను దాదాపు మాకు పిఆర్సీ రావాల్సినది 50% కన్నా ఎక్కువ రావాలి, అంటే మా జీతాలు ఎక్కడో ఉండాలి. కానీ మాకు ఐఆర్ ఇచ్చింది 27% ఇచ్చినారు. దానికన్నా 1-2% ఎక్కువ ఇస్తారేమో పిఆర్సీ బాగుంటుంది అనుకున్నాం. కానీ దానికన్నా రివర్స్గా మాకు 23% ఇవ్వడం వల్ల చాలా నష్టపోయినాం సార్. ఎగ్జాంపుల్ సార్, పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి మీరు ఎవరైనా పొలంలో పనిచేసి దిన కూలీని అడగండి, 300 ఉంటుంది కూలి. ఈ సంవత్సరం 500 ఉంటుంది. అదే పనే కదా చేస్తున్నాడు. ఎందుకు ఆయన ఎక్కువ అడుగుతున్నాడు? ఎందుకంటే అక్కడ ధరలు అలా పెరుగుతున్నాయి. ధరలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా అయిందంటే కూలీల వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు, కానీ మేము అడగలేకపోతున్నాం. అదే జగనన్న అన్నాడు, మేము తీర్చకపోతే, ఏ నాయకుడన్నా హామీ ఇచ్చి తీర్చకపోతే కాలర్ పట్టుకుని అడగమన్నాడు. కానీ ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? కాలర్ పట్టుకోవాలా? ఏం పట్టుకోవాలి? మేనిఫెస్టోనే పెద్ద భగవద్గీత కన్నా ఎక్కువ అన్నారు, కానీ మీరు మేనిఫెస్టోలో చెప్పిన ఏవి మాకు చేయలేదు సార్. అందుకని ఒక్కటి గుర్తుంచుకోండి, ఇప్పటికీ ఇంకా ఏం అయిపోలేదు. మాకు సిపిఎస్ రద్దు, ఇంకొకటి మాకు రావాల్సిన బకాయిలన్నీ ఇవ్వండి. మా అస్సలు గొంతెమ్మ కోరికలు కాదు, రూల్ ప్రకారమే. మీరు ఎన్నైనా కానీ రూల్స్ బుక్స్ చదువుకోండి, రూల్ ప్రకారమే అడుగుతున్నాము. ఇంకొకటి పెన్షనర్స్ వాళ్ళని చీప్గా చూసినందుకు కేసీఆర్ సార్ గారు ఓడిపోయింది 1.8% ఓటింగ్ తేడాతో మాత్రమే తెలంగాణలో. అందుకనే రేవంత్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో 1వ తేదీ జీతాలు వేస్తామని మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టినారు, ఉద్యోగులను అట్రాక్ట్ చేసుకోవడం కోసం. సో ఉద్యోగులు అట్రాక్ట్ అయ్యి బ్యాలెట్ ఓట్స్ తేడా, విన్నింగ్ ఓట్స్ తేడా అయింది. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి రాకూడదంటే మా ఈ బకాయిలను చెల్లించాలని తెలియజేసుకుంటున్నాను. మీరు ఆందోళన చేస్తున్నారు, అనేక సార్లు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితులు, ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు సార్? ఉద్యోగులకు పెంచే జీతంతో పోలిస్తే అంటే వాళ్ళకి ప్రతి నెల జీతం ఇవ్వాలి. అదే ఒక సంక్షేమ పథకానికి డబ్బులు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఓట్లు మనకే వస్తాయి కదా అని చెప్పేసి ఉద్యోగుల్ని నిర్లక్ష్యం చూస్తున్నారు సార్. కానీ ఇక్కడ ఒక్క ఉద్యోగి కాదు సార్, మేము ఒక టీచర్స్ సార్. ఉద్యోగి వెనుక కుటుంబం, మా చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యపరిచి ఏది మంచి ఏది చెడు చెప్పి మేము కూడా చైతన్యం పరిచి మా వంతు మేము రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మేము గతంలో 27వ తేదీ 6 గంటల ధర్నా చేసినాం సార్. అంటే ఉద్యోగస్తులు టీచర్స్ కదా ఏం చేస్తారు, ఏదో స్కూల్లో పాఠాలు చెప్పుకునేటట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు 12 గంటల ధర్నాకి జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో ఈ 12 గంటల ధర్నా చేస్తున్నాము. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మేము విజయవాడలో 9వ 10వ తేదీన 36 గంటల ధర్నా చేస్తాం. ప్రభుత్వం స్పందించకపోయినా ప్రజల్లో ఎందుకు వీళ్ళు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఎందుకు వీళ్ళు ఇంత చేస్తున్నారు అన్న ఆలోచన ద్వారా అయినా నిరుద్యోగ తగ్గించడానికి కానీ ఉద్యోగస్తుల పరిస్థితి ప్రభుత్వంలో ఎలా ఉందని కానీ ప్రజలకి తెలియజేసేలా చేస్తాం సార్. మీరు చెప్పండి, 1వ తేదీ జీతం ఇవ్వాలనే డిమాండ్ మంచిదే, కానీ గత ప్రభుత్వంలో కూడా 1వ తేదీ పడినటువంటి దాఖలాలు ఏమైనా ఎప్పుడు లేవు. అంటే ఈ ప్రభుత్వంలో కావాలని ఉద్యోగస్తులు రెచ్చగొడుతున్నారు యూటీఎఫ్ నాయకులు. అంటే సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి కోవిడ్ సమయంలో ఏం చెప్పాడంటే మన ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందని చెప్పేసి ఆయనే పత్రికలు చెప్తున్నాడు. ఆర్థికమైన అభివృద్ధి చెందినప్పుడు ఆర్థిక పరమైనటువంటి భాగస్వాములు ఉద్యోగులు ఉపాధ్యాయులు భాగస్వాములే కదా. మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు భాగస్వాములు అయినప్పుడు వాళ్ళు పని చేయకుంటే ఆర్థిక అభివృద్ధి ఎలా వస్తుంది? ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినటువంటి మాట విలువలేదా? మీ ఆర్థిక స్థూల అభివృద్ధి రేటు పెరిగినప్పుడు మా జీతాలు కూడా పెరగాలి కదా. కనీసం 1వ తారీఖు జీతం ఏమని అడుగుతున్నాం, అది కూడా ఇవ్వలేమని చెప్పినప్పుడు అదేం ప్రభుత్వం అది? మేము శ్రమ చేసినాము, పని చేసిన కాలానికి వేతనం ఇవ్వాలి కదా. అవే కదా కార్మిక చట్టాలు చెప్తా ఉన్నాయి. నువ్వు వేతనం ఇవ్వాలంటే అర్థమేది? మరి నీకు సంపదను ఎలా సృష్టించాలో తెలిసినప్పుడు కింద పనిచేసే ఉద్యోగులకి వేతనం ఇవ్వాల్సినప్పుడు ఆ బాధ్యత నీకు లేదా? ఉంది కదా. కాబట్టి అదే అడుగుతా ఉన్నాం ఈరోజు మేము. అంటే మీరు అంటున్నారు పని చేసినప్పుడు వేతనం ఇవ్వాలంటున్నారు, మరి సరెండర్ లీవులు అంటే ఏంటి? సరెండర్ లీవులకి ఎందుకు జీతాలు ఇవ్వాలి? ఒక సంవత్సరంలో సరెండర్ లీవ్స్ మాకు 6 ఇయర్స్ వస్తాయి. అదే ఉద్యోగస్తులకైతే దాదాపు 4 రోజులు వస్తాయి. అంటే పని చేసిన కాలానికి ఒక 6 ఇయర్స్ వస్తాయి. అది కార్మిక చట్టాల్లో సాధించుకున్నాం. అది కూడా 2-3 సంవత్సరాల నుంచి రావడం లేదు. ఆ డబ్బులు ఎత్తి పెట్టుకుంటే మేము ఎక్కడ ఖర్చు చేస్తాము? మేము ఏదైనా వస్తువు కొంటాము, వస్తువు కొంటే ఆదాయం ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. అంటే మేము ఆదాయం ప్రభుత్వాన్ని పెంచేవాళ్ళం మేము. సో మా దగ్గర నుంచి తీసుకుపోయి ప్రజా సంక్షేమంలో కలిపి ఆదాయాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది. సో మాకు రావాల్సిన డబ్బులు మేము అడుగుతూ ఉంటే ఈరోజు ఉద్యోగస్తులు చాలా ఘోరంగా రిటైర్డ్ అయిన వారికి కూడా 6 నెలలు 8 నెలల తర్వాత బాండ్లు ఇస్తున్నారు. ఎక్కడా లేదు రాష్ట్రంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా జరుగుతూ ఉంది. అంటే ఉపాధ్యాయులు సంక్షేమ పథకాలు వద్దనేదే మీ ఉద్దేశం? ఉపాధ్యాయులు సంక్షేమ పథకాలు వద్దని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకు ప్రభుత్వం చేస్తారో ఉదాహరణ మీకు చెప్తాను. టీఆర్సీ అప్పుడు ఏం చేసిందంటే వాలంటీర్ ద్వారా వాళ్ళకు కథపత్రం ఇచ్చి డిసెంబర్ నెల, జనవరి నెల వేతనం చూడండి ఉపాధ్యాయులు పెరిగిందని చెప్పేసి ఊరూరు ప్రచారం చేశారు.
సో పన్నులు కడుతున్నామంటే అర్థం ఏంది? మేము కూడా ప్రజలు మమేకమై ఉన్నాం కదా, అంటే ప్రజల్ని మమ్మల్ని వేరు చేస్తుంది పాలకులు. సో మేము కూడా ప్రజల సమస్య మీద మేమేం చేసినాము, ఎన్ఈపీ వల్ల ఊరుబడి వెళ్ళిపోతుందని చెప్పాము. ప్రజలందరం మేము సమీకరించి ఊరుబడిని కాపాడుకోవాలని చెప్పేసి మేము వాళ్ళతో ధర్నాలు చేస్తే దాదాపు 4000 పాఠశాలను ఊరిని విలీనం కాకుండా కాపాడుకున్నాం. సో మేము ప్రజలతో ఉన్నాం కాబట్టి స్కూళ్ళని కాపాడుకున్నాం. మేము ఎట్లా చేస్తాము? సో ప్రజలు బాగుంటే మేము కదా. మా దగ్గరకు వచ్చే పిల్లలు ఎలాంటి పిల్లలు? బడుగు బలిగిన వర్గాల పిల్లలు. మా దగ్గర బలిగిన వర్గాల పిల్లలు ఉండాలా. ఆ బడుగు బలిగిన వర్గాలు చదువుకొని డిఎస్సీ ఇవ్వాలని చెప్తున్నాము. ఒక డిఎస్సీ లేదు. ఈయన రోడ్లంటే తిరిగినాడు కానీ ఆయనకు మాత్రం అనవీలకు మాత్రము ఇచ్చుకున్నాడు పోస్టులు. ఒక డిఎస్సీ లేదు. నిరుద్యోగ యువత ఉంది కదా. మేము మా కొరకే చూసుకున్నట్లయితే డిఎస్సీ వాళ్ళు ఎందుకు అడుగుతాం? మేము సో అడగము. కాబట్టి ప్రజల సంక్షేమానికి సామాజిక సుఖత మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. సో ఫైనల్గా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నాం సార్, యూటీఎఫ్గా 3 దశల పోవడం ఎంచుకున్నాము. 6 గంటలు అయిపోయింది, చలం లేదు. 12 గంటలు అయిపోయింది, చలం లేదు. రేపు పెద్ద ఎత్తున విజయవాడలో లక్షలాది మందితో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాం. ఇప్పటికైనా మీ ఆర్థిక అభివృద్ధి బాగుందని చెప్తున్నారు కాబట్టి మేము అడిగినటువంటి కోరికలు కాదు ఇవి. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. కానీ మిగతా వాళ్ళకి మాత్రం అంటే మీ అనుయులకు మాత్రం ఇస్తున్నారు. ఒక్కసారి మా రాష్ట్ర నాయకత్వం చర్చించి మాకు రావాల్సిన అమౌంట్ ఇప్పటికైనా సరే అది ఇచ్చేస్తే మేము రోడ్ల మీద ఉండము, చక్కగా పాఠాలు చెప్పుకుంటాము. 10th క్లాస్ పిల్లలు ఈరోజు ఎగ్జామ్స్ రివిజన్ స్టార్ట్ అవుతా ఉంది. సో మేము బాగుంటే ఆర్థిక అభివృద్ధిగా పిల్లలు కూడా బాగుంటారు. పేద పిల్లలు మా బల్లో చదువుతున్నారు. సో మా చర్చలు అన్నీ మా డిమాండ్ అన్ని అంగీకరించి ప్రభుత్వం చెప్పి మేము హ్యాపీగా స్కూల్కి వెళ్తాము. మా జగన్ అన్నకు మాకు ఎటువంటి వైరం లేదు. మేము ఆయన ఉన్నా ఎవరున్నా అడుగుతూ ఉంటాం. అడగడం మా హక్కు, అంతే. అది ఉపాధ్యాయ సంఘాలు ఒకటే కోరుతున్నాయి, 1వ తేదీ జీతాలు ఇవ్వండి. మరి ఏవైతే ఈఎంఐలు తర్వాత చేసినటువంటి అప్పులు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు దినదినంగా రోజు అంటే ప్రతి నెల రోజు డిలే చేయడం వల్ల ఈ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ రకంగా సమాజం కూడా అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి నెల జీతం ఇచ్చేలాగా రాబోయేటువంటి మేనిఫెస్టోలు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.